ఇంటర్మీడియట్ అయిపోగానే పంపిస్తున్నారు పిల్లల్ని అబ్రాడ్కి. రీజన్ ఏంటి అంటే ఇక్కడ ఎక్స్పెన్సివ్ అయిపోయింది ఎడ్యుకేషన్ సిస్టమ్. ఇక్కడ ఏదైతే బడ్జెట్లో వస్తుందో అదే బడ్జెట్లో బ్యాచిలర్స్ కంప్లీట్ అవుతుంది. అటువంటిప్పుడు ఇక్కడే ఎందుకు చదవాలి? ఎవ్రీబడీస్ డ్రీమ్ ఏంటంటే ఎంఎస్ స్టడీస్ కోసం యూఎస్కి వెళ్ళడం అనేది వాళ్ళ డ్రీమ్. యాక్చువల్లీ ఏ ఇయర్ నుంచి ఎంటెక్ అప్లై చేయడానికి వాళ్ళకి ఇంటెక్స్ ఎప్పుడు ఉంటే ఎప్పుడు స్టార్ట్ చేయాలి? ఒకవేళ స్టార్టింగ్ నుంచి అబ్రాడ్ ప్లానింగ్ అనేది మైండ్లో ఉన్నప్పుడు థర్డ్ ఇయర్ రాగానే డిగ్రీ స్టూడెంట్స్ అయితే సెకండ్ ఇయర్ లైక్ ఐఎల్స్ ఆర్ జిఆర్ఈ ఆ 2 టెస్టులు రాసిన తర్వాత బీటెక్ 4th ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ అయిపోయిన తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేయొచ్చు. యుఎస్ కాకుండా వేరే ఏ కంట్రీస్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు? ఎక్కువ యూరోపియన్ కంట్రీస్ ఫోకస్ అవుతున్నాయి. ఒకప్పుడు యూరోపియన్ కంట్రీస్ అనగానే ఒక భయం ఉండేది. దీస్ డేస్ ఏంటంటే దాన్ని కూడా ఓవర్కమ్ చేస్తున్నాం. వాట్ ఇస్ ద రేషియో? ఒకప్పుడు యూఎస్కి 95% ఉంటే రిమైనింగ్ 5% రిమైనింగ్ కంట్రీస్. ప్రెజెంట్ 5% కూడా యూఎస్ లేదు, రిమైనింగ్ కంట్రీస్ పిక్. అంటే అమ్మాయిలు పంపించడానికి కొంచెం భయపడే పేరెంట్ ఉంటుంది. ఇప్పుడు ఎలా ఉంది? లైక్ హౌ గర్ల్స్ ప్రాక్టికల్గా బాయ్స్ కంటే గర్ల్స్ ఎక్కువ వెళ్తున్నారు. ఇప్పుడు బిజినెస్లో కావచ్చు, లేకపోతే అబ్రాడ్ వెళ్ళే విషయం కావచ్చు, మార్కెటింగ్లో కావచ్చు, వాళ్ళు లేదు అన్నిట్లో ఉన్నారు వాళ్ళు. ఆ మిత్ పోయింది, ఇప్పుడు లేదు. ఇప్పుడు ఆల్ ఆర్ ఈక్వల్. స్టూడెంట్ మైండ్లో ఒకటే థింక్ చేయాలి సార్. ఎప్పుడైనా సరే ఫ్లోటింగ్ ఎక్కువ ఉన్న కంట్రీ ఆపర్చునిటీస్ ఆటోమేటిక్గా తగ్గిపోతాయి. ఒక కంట్రీకి టూ మచ్ వెళ్తున్నారు, లాస్ట్ ఒక 2 years 3 years lakhs ఆఫ్ పీపుల్ వెళ్ళారన్నప్పుడు నువ్వు వెళ్ళే టైంకి వాళ్ళకి జాబ్ కష్టంగా ఉంటుంది. అటువంటి టైంలో స్టూడెంట్ థింక్ చేయాలి డిఫరెంట్గా. ఎక్కడ ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఫ్లో తక్కువ ఉంది. ఇనిషియల్ కష్టంగా ఉండొచ్చు, బట్ లైఫ్ బాగుంటుంది. వెల్కమ్ టు గ్రేట్ థాట్స్, అనదర్ ఎపిసోడ్. నా లాస్ట్ ఎపిసోడ్లో నా ప్రీవియస్ షో డివైన్ విత్ విశ్వలో వెంకట్ వారధి ఓవర్సీస్ తను పిలిచి చాలా విషయాలు షేర్ చేసుకున్నాను. కానీ ఇన్సైట్స్ ఆఫ్ కొన్ని యూనివర్సిటీస్ గురించి, కొన్ని కంట్రీస్ గురించి తెలుసుకోలేదు. అండ్ అది తెలుసుకోవడానికి కూడా కారణం ఏంటంటే చాలా కామెంట్స్ వచ్చాయి. మీరు ఈ కొన్ని ఆస్ట్రేలియా గురించి అడగండి, యూఎస్ఏ గురించి, యూనివర్సిటీస్ గురించి, అది ఫ్రాన్స్ గురించి, అక్కడ ఎడ్యుకేషన్ ఎలా ఉంది అడగండి అని చాలా కామెంట్స్ వచ్చాయి. సో అందుకని ఈరోజు ఈ గ్రేట్ థాట్ షోలో ఐ కాల్ వెంకట్. వెల్కమ్ మ్యాన్. థ్యాంక్ యూ అన్న. చాలా హ్యాపీగా ఉంది వన్స్ అగైన్ మళ్ళీ ఇలా చూడటం, ఇలా మీట్ అవటం. రైట్. ఎస్, షూర్గా డిస్కస్ చేద్దాం ఇవన్నీ. ఎందుకంటే నాకు నేను కామెంట్స్ అన్నీ చూసిన తర్వాత వాళ్ళ క్వశ్చన్స్కి నేను 1 line ఆన్సర్స్ లేదా నీకు చెప్పడం, లేదా నువ్వు కామెంట్ ఇవ్వడమో కాదు, నాకు పర్సనల్గా వచ్చిన కాల్స్ని కూడా అది డిస్కస్ చేద్దాం అనుకున్నాను. సరే ఇది ఒక ప్రాపర్ షోగా చేద్దాం. సో నేనేంటంటే ఒకసారి డివైన్ విత్ విశ్వాలు పిలిచిన తర్వాత మరి ఆ షోకి మరి పిల్లలు, ఎందుకంటే ఒక డైరెక్టర్ ఒక సినిమా తీసిన తర్వాత మళ్ళీ సినిమా దాంట్లో తీయాలంటే అదే కదా రాయాలంటే కష్టం. సో అందుకని పర్టికులర్గా ఈ షోకి ఎస్పెషల్లీ ఫర్ స్టూడెంట్స్కి వాళ్ళకున్న డౌట్స్ని ఎక్స్ప్లెయిన్ చేద్దాం అని థాట్లోనే. షూర్ ఐఎమ్ రెడీ విత్ దట్ ఆన్సర్స్. ఎవ్రీబడీస్ డ్రీమ్ ఏంటంటే యూఎస్ఏ ఎంఎస్ స్టడీస్ కోసం యూఎస్కి వెళ్ళడం అనేది వాళ్ళ డ్రీమ్. యాక్చువల్లీ యూ జస్ట్ టెల్ మీ, ఈ బీటెక్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ లేకపోతే ఏ ఇయర్ నుంచి యూఎస్కి అంటే ఎంటెక్ అప్లై చేయడానికి ఎప్పుడు యాక్చువల్లీ వాళ్ళకి ఆ ఇంటెక్స్ ఎప్పుడు ఉంటే ఎప్పుడు స్టార్ట్ చేయాలి? ఎస్, జనరల్గా స్టూడెంట్ ఒకవేళ స్టార్టింగ్ నుంచి అబ్రాడ్ ప్లానింగ్ అనేది మైండ్లో ఉన్నప్పుడు థర్డ్ ఇయర్ రాగానే థర్డ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్కి రాగానే ఆర్ ఎల్స్ డిగ్రీ స్టూడెంట్స్ అయితే సెకండ్ ఇయర్. ఓకే, ఈ టైంలోనే వాళ్ళు ఏంటంటే ఆ కంట్రీకి, ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్ఏ అనుకున్నాం, మనం డిస్కషన్ విత్ యూఎస్ఏ కాబట్టి యూఎస్ఏ అనుకుంటే యూఎస్ఏకి వచ్చేసి ఎంట్రన్స్ టెస్ట్లు అనేవి ఉంటాయి, లైక్ ఐఎల్స్ ఆర్ జిఆర్ఈ. ఈ బోత్ టెస్ట్లు అనేది మ్యాండేటరీగా మ్యాక్సిమం యూనివర్సిటీస్కి వాటికి రిక్వైర్మెంట్స్ అవి. ఆ 2 టెస్టులు ఎలా ఉంటాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఐఎల్స్ రాసామనుకోండి, వాటికి 2 years వ్యాలిడిటీ ఉంటుంది. సో దట్ బీటెక్ థర్డ్ ఇయర్ ఎండింగ్లో కనుక రాస్తే 1 year, ఇంకొక 6 months మనకు 4th year ఉంటుంది కదా, 1 year 4th year ఉంటుంది కాబట్టి ఇంకా 1 year ఎక్స్టెన్షన్ ఉంటుంది వీళ్ళకి వ్యాలిడేషన్కి. అదొకటి ఆ టైంలో రాసుకుంటే బెటర్. అండ్ రెండోది వచ్చి జిఆర్ఈ కూడా సేమ్ టైం, జిఆర్ఈ 5 years వ్యాలిడిటీ ఉంటుంది. సో అప్పుడు రాసుకుంటే ఆ 2 టెస్టులు రాసుకొని ఆ 2 టెస్టులు రాసిన తర్వాత బీటెక్ 4th year ఫస్ట్ సెమిస్టర్ అయిపోయిన తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేయొచ్చు వీళ్ళు. అప్పుడు స్టార్ట్ చేస్తే వీళ్ళకి ఏమవుతుందంటే, మేజర్ బెనిఫిట్ ఏమవుతుందంటే వీళ్ళకి ఏదైతే ఇయర్ వేస్ట్ అనేది ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ టైంలో అప్లై చేసుకుంటే ఇమీడియట్గా నెక్స్ట్ అవైలబుల్ ఇంటేక్ ఏదైతే ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళకి జూన్లో అలా అయిపోయింది అనుకోండి, ఎగ్జామ్స్ అన్నీ అయిపోయి
ఇమీడియట్గా అప్లై చేసుకుంటే మేలో ఆ టైంలో అయిపోతే ఆగస్ట్ ఇంటేకి వాళ్ళు మూవ్ ఆన్ అయిపోవచ్చు. ఓకే. కొంతమందికి కొన్ని డౌట్స్ ఉంటాయి. ఎలా అంటే మాది కంప్లీట్ అవ్వలేదు కదా, యూనివర్సిటీస్ యాక్సెప్ట్ చేస్తాయా, ఇప్పుడు ఇంకా మేము ఫైనల్ ఇయర్లో ఉన్నాం కదా అనే డౌట్ చాలామంది స్టూడెంట్స్ కానీ దేర్ పేరెంట్స్కి ఉంటుంది. అయిపోయిన తర్వాత స్టార్ట్ చేద్దామని. ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు బోనఫైడ్ సర్టిఫికేట్తో వాళ్ళు అప్లై చేయొచ్చు. అప్పటి వరకు బ్యాక్లాగ్స్ ఏం లేకుండా క్లియర్గా పాస్ అవుట్ అయి ఉన్నారు, ఇంకొక సెమిస్టర్ ఉంది అంతే. ఆ టైంలో బోనఫైడ్ సర్టిఫికేట్ పెట్టి వాళ్ళు అప్లై చేయొచ్చు యూనివర్సిటీస్కి. అడ్మిషన్స్ ఇస్తావు అవి యూనివర్సిటీస్. సో దట్ అది కరెక్ట్ టైం, అంటే టైం వేస్ట్ అవ్వకుండా స్టూడెంట్కి ఇమీడియట్గా మూవ్ ఆన్ అవడానికి, అకాడమిక్ ఇయర్ వేస్ట్ అవ్వకుండా ఉండడానికి అది కరెక్ట్ టైం. థర్డ్ ఇయర్ ఎండింగ్లో ఎగ్జామ్స్ అటెంప్ట్ చేసి ఫోర్త్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ అయిపోగానే కనుక స్టార్ట్ చేయగలిగితే నెక్స్ట్ అవైలబుల్ ఇంటేకి ఇమీడియట్గా మూవ్ ఆన్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. గ్రేట్. అది బెటర్ ఆప్షన్. ఇప్పుడు స్టూడెంట్స్కి అంటే నాకు అంటే జస్ట్ ఎక్స్ప్లెయిన్ మీ ద ప్రాసెస్ ఆఫ్టర్ జిఆర్ఈ ఆర్ టోఫెల్ వాళ్ళ ఎగ్జామ్ అయిన తర్వాత వాళ్ళు నీ దగ్గరికి వచ్చినప్పుడు ఆ ప్రాసెస్ నాకు ఎక్స్ప్లెయిన్. డెఫినెట్లీ. ఏవైతే మాకు ఆ 2 ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏం కావాలనేది మేము ఒక చెక్ లిస్ట్ ఇస్తాం వాళ్ళకి. ఆ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ కూడా ఏదో ఉండదు, అకాడమిక్ డాక్యుమెంట్స్ మొత్తం, వాళ్ళ ఏదైతే ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ ఉంటాయో మొత్తము, దాంతోపాటు తను రాసిన ఐఎల్స్ అండ్ జిఆర్ఈ అండ్ అదర్ దెన్ దట్ సివి, రెజ్యూమే. అది కామన్గా మన జాబ్స్కి అప్లై చేసినా కావాలి, వాళ్ళ ప్రొఫైల్ మొత్తం దాంట్లోనే ఉంటుంది కాబట్టి. దాంతోపాటు ఎస్ఓపి, స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ అనేది ఉంటుంది. లాస్ట్ టైం మనం రివైండ్ విత్ విశ్వాలో కూడా డిస్కస్ చేసాం. స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ కూడా ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ రాసి మన పాస్పోర్ట్. దీస్ ఆర్ ద రిక్వైర్డ్ డాక్యుమెంట్స్. జనరల్గా మ్యాక్సిమం ఆల్ కంట్రీస్కి సేమ్ థింగ్స్. ఈ డాక్యుమెంట్స్ అన్ని రెడీ ఉంటే మన యూనివర్సిటీకి అప్లై చేసేటప్పుడు కొన్ని యూనివర్సిటీస్కి అప్లికేషన్ ఫీజెస్ ఉంటాయి, కొన్నిటికి వేవర్స్ ఉంటాయి. అవి పే చేసుకొని సబ్మిట్ చేసిన తర్వాత యూనివర్సిటీ నుంచి అడ్మిషన్ లెటర్ కన్ఫర్మేషన్ వస్తుంది మనకి. అడ్మిషన్ లెటర్ వచ్చిన తర్వాత కొన్ని యూనివర్సిటీస్, లిమిటెడ్ యూనివర్సిటీస్, దే ఆర్ ఆస్కింగ్ సమ్ డిపాజిట్. యూనివర్సిటీ ఫీజు కొంత డిపాజిట్ అడుగుతాయి, కొన్ని యూనివర్సిటీస్ అవి కూడా అడగదు. డిపాజిట్ ఉన్న యూనివర్సిటీస్ డిపాజిట్ పే చేయాలి, లేని వాటికి డిపాజిట్తో పాటు ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ అడుగుతారు. ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ అంటే ఏంటంటే ఆ యూనివర్సిటీ ఫీజు ఎంతైతే ఉందో అది ప్లస్ లివింగ్ ఎక్స్పెన్స్ అనేది స్టూడెంట్ అకౌంట్లో చూపించాలి, ఆర్ పేరెంట్స్ అకౌంట్. ఎవరైతే స్పాన్సర్ ఉంటారో వాళ్ళ అకౌంట్లో అది 25 lakhs, 30 lakhs, 40 lakhs అనేది బేస్డ్ ఆన్ యూనివర్సిటీ ఫీజుని బేస్ చేసుకొని మనం అకౌంట్లో స్టూడెంట్ అకౌంట్ ఆర్ పేరెంట్ అకౌంట్లో స్పాన్సర్ అకౌంట్లో చూపించి ఆ అకౌంట్ది బ్యాలెన్స్ సర్టిఫికేట్ యూనివర్సిటీకి, దాంతోపాటు ఒక అఫిడవిట్ అని ఉంటుంది, స్పాన్సర్ అఫిడవిట్. అవి ఆ 2 ప్రిపేర్ చేయించి యూనివర్సిటీకి పంపించేస్తే వాళ్ళు ఆ డాక్యుమెంటేషన్ అంతా వెరిఫై చేసి, లైక్ ఆ ఫైనాన్షియల్ నిజంగా ఉందా లేదా బ్యాంకులో వెరిఫై చేసి అప్పుడు I-20 అని ఒక లెటర్ ఇస్తారు. I-20 మీన్స్ మా ఫైనల్ అడ్మిషన్ లెటర్, అది ఫైనల్ లెటర్. I-20 వచ్చిన తర్వాత నెక్స్ట్ వీసా ప్రాసెస్ ఉంటుంది. ఆ వీసా ప్రాసెస్లో కూడా సర్వీస్ ఫీజు అని ఉంటుంది, వాళ్ళ గవర్నమెంట్కి కట్టాల్సింది మనం, అండ్ వీసా ఫీజు ఉంటుంది. ఈ 2 కట్టేసి అపాయింట్మెంట్ తీసుకొని మనం వీసాది, ఆ వీసా అపాయింట్మెంట్ రోజు ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ ఉంటుంది. స్టూడెంట్ పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని వీసా సక్సెస్ అనేది ఉంటుంది. యూఎస్కి బెనిఫిట్ ఏంటంటే ఇమీడియట్గా చెప్పేస్తారు వీసా అప్రూవ్డ్ ఆర్ నాట్. మిగతా కంట్రీస్ అన్నీ ఎలా ఉంటాయంటే డాక్యుమెంట్స్ డ్రాప్ చేసి వచ్చిన తర్వాత 10 to 15 వర్కింగ్ డేస్ అట్లా పడుతుంది మనకి. కానీ యూఎస్ ఏంటంటే వెంటనే తెలిసిపోద్ది వీసా అప్రూవ్డ్ ఆర్ నాట్ అనేది. సో దట్ ఈ కంప్లీట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఈ కంప్లీట్ ప్రాసెస్కి మనకి అడ్మిషన్ రావడానికి కావచ్చు, ఈ అడ్మిషన్ వచ్చేంత వరకు టైం మనకు మ్యాక్సిమం 4 weeks to 8 weeks మ్యాక్సిమం యూనివర్సిటీ ఏదైనా అదే ఉంటుంది. అడ్మిషన్ వచ్చిన తర్వాత స్లాట్ ఎప్పుడు అవైలబిలిటీ దొరికితే అప్పుడు ఇమీడియట్గా వీసా అనేది ఆడేటే తెలిసిపోద్ది కాబట్టి నో ప్రాబ్లం. అండ్ వీసా కూడా మనకు యూఎస్కి 5 years వీసా, 2 years ఎడ్యుకేషన్, తర్వాత 3 years మనకు స్టే బ్యాక్ ఆప్షన్, పోస్ట్ స్టడీ వర్క్ వీసా. 3 years అనేది వర్క్ ఎక్స్పీరియన్స్ చేయడం కోసం వాళ్ళకి ఇచ్చిన ఆప్షన్, అది వర్కౌట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రెసెంట్ ఎలా ఉంది సిచ్యువేషన్ అంటే ప్రజెంట్ మార్కెట్ అందరికీ తెలిసిన విషయమే, కొంచెం బ్యాడ్ నడుస్తుంది. లైక్ ట్రంప్ వచ్చిన తర్వాత కొన్ని రూల్స్ చేంజ్ చేయడం కావచ్చు, అక్కడున్న ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి ఆపర్చునిటీస్ తగ్గడం కావచ్చు. ఈ ఎఫెక్ట్ అనేది స్టూడెంట్ ఫ్లో తగ్గింది, భారీగా తగ్గింది. ఎంతంటే ఓన్లీ ఫర్ యూఎస్ ఎంతంటే ఎప్పుడు ఊహించినంత తగ్గింది. ఒకప్పుడు ఒక ఇంటేక్ 6-7 lakhs స్టూడెంట్స్ వెళ్ళేవాళ్ళు. ప్రెజెంట్ సినారియో ఇంట్రెస్ట్ ఉంది కొంతమందికి ఎప్పటికీ వెళ్ళాలని. ఏంటంటే 2 years తర్వాత యూఎస్ ఇస్ ద వెరీ బిగ్ కంట్రీ, మీకు తెలిసింది. ఎంతమంది స్టూడెంట్స్ అని తీసుకోగలదు, ఎంతమందికి ఆపర్చునిటీస్ కలిగించగల కంట్రీ, అంత ఆపర్చునిటీస్ ఉన్నాయి. కాబట్టి ఇప్పటికీ మన తెలుగు స్టేట్స్లో స్టూడెంట్స్ మ్యాక్సిమం యూఎస్ఏ ఫోకస్ చేస్తారు. ఈవెన్ మీకు తెలుసు ప్రతి పల్లెల్లో కూడా అమెరికా అంటేనే తెలుసు, మిగతా అబ్రాడ్ కంట్రీస్ అంటే పెద్దగా నాలెడ్జ్ ఉండదు వాటికి. సో ఎందుకంటే మన వాళ్ళ రిలేషన్స్ కావచ్చు, ఇంకొకరు కావచ్చు, అక్కడ స్టే ఉన్నారు కాబట్టి ఈజీగా ఐడెంటిఫై చేస్తున్నారు. సో దాని మీద ఇంట్రెస్ట్ ఉన్నా కూడా రీసెంట్ డేస్లో స్లాట్స్ కూడా రిలీజ్ చేయట్లేదు, వీసా స్లాట్స్.
డ్యూ టు దట్ స్టూడెంట్స్ ఫోకస్ కొంచెం తగ్గింది. ఎందుకు టైం వేస్ట్ అవుతుంది దాన్ని నమ్ముకొని కూర్చుంటే, దానికే వెళ్దామని కూర్చుంటే టైం వేస్ట్ అవుతుందని కొన్ని డిఫరెంట్ కంట్రీస్ మీద ఫోకస్ చేస్తున్నారు. ఇప్పుడు యుఎస్ ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు మీ దగ్గరికి వచ్చే అంటే ఎస్పెషల్లీ నాట్ ఓన్లీ మీ అని నేను అను కానీ కన్సల్టెన్సీస్కి వచ్చే స్టూడెంట్స్ అవ్వచ్చు, వాళ్ళు యుఎస్ కాకుండా వేరే ఏ కంట్రీస్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు? దీస్ డేస్ సార్ ఓపెన్గా మాట్లాడితే ఎక్కువ యూరోపియన్ కంట్రీస్ ఫోకస్ అవుతున్నాయి. రీజన్ ఏంటంటే క్వాలిటీ స్టూడెంట్స్కి ఫ్రీ ఎడ్యుకేషన్ కావచ్చు కొన్ని యూరోపియన్ కంట్రీస్లో, లేదు లో ట్యూషన్ ఫీజు కావచ్చు, అండ్ దీని మార్కెట్ తగ్గటం కావచ్చు, దీని ఎఫెక్ట్ కూడా కావచ్చు. అండ్ ఒకప్పుడు ఆ కంట్రీస్ అనగానే యూరోపియన్ కంట్రీస్ అనగానే ఒక భయం ఉండేది. ఆ భయం ఏంటంటే లోకల్ లాంగ్వేజ్ ఒకటి నేర్చుకోవాలేమో, లాంగ్వేజ్ లేకపోతే మనం మూవ్ అవ్వలేమేమో అనే భయం ఉండేది. దీస్ డేస్ ఏంటంటే దాన్ని కూడా ఓవర్కమ్ చేస్తున్నారు. ఆ లాంగ్వేజ్ కూడా నేర్చుకుంటున్నారు, ఓవర్కమ్ చేసి వెళ్తున్నారు. అండ్ లాంగ్వేజ్ వల్ల బెనిఫిట్స్ ఏంటో స్టూడెంట్స్కి తెలిసినాయి. అంటే ఈవెన్ ఇక్కడ కూడా బీటెక్ పాస్ అవ్వగానే మనకు జాబ్స్ రావట్లే, ఏదో ఒక అడ్వాంటేజ్, అడ్వాన్స్డ్ కోర్స్ ఏదైనా చేసి ఉండాలి, లేదంటే ఏదో ఒక అచీవ్మెంట్ ఉండాలి. అలానే ఈవెన్ ఈ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ కూడా అలా యూజ్ అవుతుంది వాళ్ళకి. సో ప్లేస్మెంట్స్లో వీటిలో సో దట్ డిఫరెంట్గా థింక్ చేస్తున్నారు దీస్ డేస్. అంటే వే బ్యాక్ నేను యాక్చువల్లీ మస్కా ఫిలింకి అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు ఆస్ట్రియా ఆల్మోస్ట్ 2007-8 ఆ టైంలో వెళ్ళాను. ఓకే. యాక్చువల్లీ వెంకటతో మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు ఆస్ట్రియా ఎడ్యుకేషన్ అనేది చాలా బాగుంది, అట్ ద సేమ్ టైం అసలు నో ఫీజ్ విన్నాను. యాక్చువల్లీ వాట్ ఈస్ యాక్చువల్లీ ఈ ఆస్ట్రియా ప్రాసెస్ ఏంటంటే ఇది ఈ పర్టికులర్ ఎపిసోడ్ చాలామంది స్టూడెంట్స్కి దే వాంట్ టు నో అబౌట్ దిస్ ఎడ్యుకేషన్ ఎస్పెషలీ ఫర్ ఈ జర్మన్ కంట్రీస్లో అవ్వచ్చు, ఏ కంట్రీస్లో యుఎస్ కాదు అనుకున్న వాళ్ళకి వేరే కంట్రీస్లో ఎలా బెనిఫిట్ అవుతుంది అనే పాయింట్లో. బట్ ఆస్ట్రియా ప్రాసెస్ ఏంటి, దానికి ఎందుకు అంత ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు? రియలిస్టిక్గా మాట్లాడుకుంటే సార్ మనకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఆఫర్ చేస్తున్న కంట్రీస్ కొన్ని యూరోపియన్ కంట్రీస్ ఉన్నాయి. వాటిల్లో మేజర్గా జర్మనీ అండ్ ఇటలీ అండ్ ఆస్ట్రియా. దీస్ 3 కంట్రీస్ మేజర్గా యూరోప్లో ఫ్రీ ఎడ్యుకేషన్ ఫోకస్ చేస్తుంది. ఫ్రీ ఎడ్యుకేషన్ మీన్స్ ఆ టాప్ యూనివర్సిటీస్ అవి వాటిల్లో గవర్నమెంట్ ఫండింగ్ ఇస్తాయి వాటికి, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి. గవర్నమెంట్ ఫండింగ్ ఇచ్చినప్పుడు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ని వాళ్ళు టాప్ క్వాలిటీ స్టూడెంట్స్ని మాత్రం రిక్రూట్ చేసుకుంటారు. చాలామంది ఏంటంటే స్టూడెంట్స్కి కొన్ని పాయింట్స్ అర్థం కాక వాళ్ళు ఏం థింక్ చేస్తున్నారు అంటే ఫ్రీ ఎడ్యుకేషన్ అని వచ్చేస్తున్నారు. కానీ ఫ్రీ ఎడ్యుకేషన్కి టైం టేకింగ్ ప్రాసెస్ ఉంటుంది. ఎప్పుడైనా సరే ఫ్రీ ఎడ్యుకేషన్ యూనివర్సిటీస్ మొత్తం మ్యాక్సిమం సెప్టెంబర్ ఇంటేకే అవైలబుల్ ఉంటాయి. ఒక ఇంటేక్ మేజర్గా ఈ జనవరి మార్చ్ ఇంటేక్ అనేది 1 or 2 యూనివర్సిటీలు మాత్రమే ఉంటాయి. మ్యాక్సిమం యూనివర్సిటీ సెప్టెంబర్కి ఉంటాయి మనకు. ఈ సెప్టెంబర్కి ఉన్నప్పుడు నెక్స్ట్ సెప్టెంబర్ 2026 సెప్టెంబర్కి ఈ అక్టోబర్లోనే అడ్మిషన్స్ ఓపెన్ అయిపోతాయి. అంటే 1 year ముందు ఆల్మోస్ట్. ఇప్పుడు అప్లై చేసుకుంటేనే ఆ ఇంటేక్ వెళ్ళగలడు స్టూడెంట్. అండ్ నేను ఏం సజెస్ట్ చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ కోర్స్ అయిపోయింది బీటెక్, ఆస్ట్రియా అప్లై చేయాలనుకుంటున్నారు, లేదంటే జర్మనీ అప్లై చేయాలనుకుంటున్నారు. పబ్లిక్ యూనివర్సిటీస్ ఎప్పుడు 100% అడ్మిషన్ గ్యారెంటీ అని చెప్పలేం. ఎందుకంటే నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ వాళ్ళకి వస్తాయి. వచ్చిన తర్వాత వాళ్ళు ఫిల్టర్ చేసుకుంటారు క్వాలిటీ అప్లికేషన్స్ ఏంటనేది, వాటికి మాత్రమే అడ్మిషన్స్ రిలీజ్ చేస్తారు. సో దట్ ఒక స్టూడెంట్ యూరోపియన్ కంట్రీస్లో కొన్ని ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చే కంట్రీస్కి లైక్ ఆస్ట్రియాకి అప్లై చేయాలనుకున్నప్పుడు ఏదో ఒక జాబ్ చేస్తూ ఉంటే దాన్ని రిజైన్ చేయకుండా అప్లై చేసి వచ్చినప్పుడు వెళ్దాం అనుకుంటే బెటర్. లేదంటే ఏమవుతుందంటే కన్సల్టెంట్కి కూడా ప్రెజర్ అది, సార్ నేను అప్లై చేశాను ఇంకా రాలేదేంటి. బట్ వాళ్ళ రూల్స్ ఏంటంటే వాళ్ళ డెడ్లైన్ టైం అయిపోవాలి, వెరిఫై చేయాలి, అప్పుడు అడ్మిషన్స్ రిలీజ్ చేయాలి. అడ్మిషన్ రిలీజ్ చేసిన తర్వాత కూడా సర్టన్ టైం పడుతుంది వీసా అపాయింట్మెంట్ దొరకడానికి కూడా. వీసా అపాయింట్మెంట్ కూడా 2 to 3 months పడుతుంది. వన్స్ వీసా అపాయింట్మెంట్ దొరికిన తర్వాత డాక్యుమెంట్స్ అని డ్రాప్ చేస్తే దానికి ఒక 1 month టైం తీసుకుని వీసా అప్రూవల్స్ వస్తున్నాయి. బట్ 100% అప్లై చేయొచ్చు, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ వెళ్ళొచ్చు. దాంతోపాటు క్వాలిటీ స్టూడెంట్స్ అప్లై చేసుకుంటే వాళ్ళకి ఫినాన్షియల్గా ఇక్కడ పూర్ అయినా సరే 100% 0 ట్యూషన్ ఫీజుతో సక్సెస్ అవ్వచ్చు అక్కడ. అండ్ నాట్ ఓన్లీ దట్ క్రైమ్ రేట్ కూడా చాలా తక్కువ, 0% క్రైమ్ రేట్. అంత సేఫ్ కంట్రీస్ అవి. యూ రీసెంట్లీ నేను మీతో మాట్లాడుతున్నప్పుడు ఎవరో ఒక అమ్మాయి యాక్చువల్లీ మన షో చూసి చాలా నర్సాపేట నుంచి వచ్చి అడిగారు. ఎస్, తను వాళ్ళ ఫాదర్ చూశారు షో. ఫాదర్ చూసిన తర్వాత నాతో మాట్లాడి వాళ్ళ డాటర్ని అండ్ వాళ్ళ వైఫ్ని పంపించారు, ఒకసారి కన్సల్ట్ అయ్యి ప్రాసెస్ స్టార్ట్ చేయండి అని చెప్పేసి. తన అకాడమిక్ కూడా ఎక్సలెంట్గా ఉంది, 8.5% ఉంది, ఇప్పుడు 85% ఉంది. తను ఎలిజిబుల్ ఉంది, నెక్స్ట్ ఇంటేక్ ప్లాన్ చేసుకుంటుంది. తను ఇప్పుడు ఇమీడియట్గా అప్లై చేయడానికి డాక్యుమెంటేషన్ అంతా రెడీ అయిపోయింది, మూవ్ ఆన్ అవుతుంది. తన ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు ప్రజెంట్ అయితే, తనది ప్రాబ్లం లేదు. అండ్
ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే దీని త్రూ నేను చెప్పేది ఏంటంటే ఈ షో త్రూ ప్రతి పేరెంట్ లైక్ విలేజ్లో చాలామంది పేరెంట్స్ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే ఫైనాన్షియల్గా మేము పూరు, నా పిల్లలు బాగా చదువుతున్నా కూడా నేను చదివించే స్తోమత లేదు అనే భయం లేదు ఇప్పుడున్న సిచ్యువేషన్. అబ్రాడ్ ఎడ్యుకేషన్కి ఎనీబడి ఎలిజిబుల్. ఎందుకు ఎలిజిబుల్ అన్నానంటే క్వాలిటీ స్టూడెంట్. ఎప్పుడైతే మన పిల్లలు మంచి అకాడమిక్తో బయటకు వస్తున్నారో బీటెక్, పేరెంట్స్కి ఫైనాన్షియల్గా నాకు సపోర్ట్ లేదని భయపడాల్సిన అవసరం లేదు. దీస్ డేస్ అకాడమిక్ పర్సంటేజ్ని బేస్ చేసుకొని వితౌట్ సెక్యూరిటీతో లోన్స్ వస్తున్నాయి, ఎడ్యుకేషన్ లోన్స్. సో దట్ ఏ కంట్రీకైనా మనం మూవ్ ఆన్ అవడానికి ఈజీ. పేరెంట్స్ దానికి స్ట్రగుల్ అవ్వాల్సిన అవసరం లేదు, నేను కట్టాలి అనేది ఈ టెన్షన్స్ అవసరం లేదు. అండ్ కోర్స్ ఈఎంఐ కూడా ఏదైతే లోన్ ఈఎంఐ ఉందో కోర్స్ అయిపోయిన 1 year తర్వాత రీపేమెంట్ ఉంటుంది మంత్లీ. సో స్టూడెంట్ మీద బాధ్యత ఉంటుంది. అప్పుడు వాడు చదువుతాడు, కష్టపడి వాడు జాబ్ కొట్టి వాడే ఆ అమౌంట్ ఏదైతే లోన్ అమౌంట్ ఉందో రిటర్న్ చేయగలుగుతాడు. సో ఆ భయం పడాల్సిన అవసరం లేదు దీస్ డేస్. హౌ అబౌట్ అంటే ఎస్పెషల్లీ ప్రీవియస్లీ బాయ్స్ ఎక్కువ అంటే అమ్మాయిలు పంపించడానికి కొంచెం భయపడేవాళ్ళు, ఎందుకు అంత దూరం అనేది ఒక పేరెంట్ ఉంటుంది యాక్చువల్లీ. ఇప్పుడు ఎలా ఉంది, లైక్ హౌ గర్ల్స్ అంటే ప్రాక్టికల్గా బాయ్స్ కంటే గర్ల్స్ ఎక్కువ వెళ్తున్నారు ఇప్పుడు. అవునా? రియాలిటీ మాట్లాడితే బాగా చదువుతున్నారు వాళ్ళే, వాళ్ళ కాన్సన్ట్రేషన్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంది దీస్ డేస్. ఎక్కువ సక్సెస్ కూడా వాళ్ళే చూస్తున్నారు అన్నిట్లో. ఈవెన్ బిజినెస్లో కావచ్చు, లేకపోతే అబ్రాడ్ వెళ్ళే విషయం కావచ్చు, మార్కెటింగ్లో కావచ్చు, వాళ్ళు లేనిది లేదు, అన్నిట్లో ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళే టాప్ ప్లేస్లో ఉన్నారు వాళ్ళే. సో దట్ అది అనేది అమిత్ పోయింది, ఇప్పుడు లేదు. ఇప్పుడు ఆల్ ఆర్ ఈక్వల్. ఈ రోజున అబ్రాడ్లో టాప్ బిజినెస్ మ్యాగ్నెట్స్ కూడా ఉన్నారు లేడీస్లోనే. సో దట్ ఆ థాట్ తగ్గిపోయింది ఇప్పుడు. ఇప్పుడైతే లేదు, ఆల్మోస్ట్ అందరూ. ఈవెన్ మీరు నమ్మరు, ఒకప్పుడు మొన్నటి వరకు రీసెంట్ డేస్ వరకు ఓన్లీ మాస్టర్స్కి ప్లానింగ్ ఉండేది పిల్లలకి. ఇప్పుడు బ్యాచులర్ స్టార్ట్ చేశారు. ఎస్, ఐ మీన్ ఇంటర్మీడియట్ అయిపోగానే పంపిస్తున్నారు పిల్లల్ని అబ్రాడ్కి. రీజన్ ఏంటి అంటే ఇక్కడ ఎక్స్పెన్సివ్ అయిపోయింది ఎడ్యుకేషన్ సిస్టమ్. ఇక్కడేం తక్కువ ఏం లేదు. బీటెక్ కూడా ఆల్మోస్ట్ ఫర్ ఇయర్ వచ్చేసి 4 to 5 lakhs డొనేషన్ అయితే ఇంకా ఎక్కువ పడుతుంది కూడా ఇక్కడ కూడా. ఇంటర్మీడియట్లో 800+ అకాడమిక్ పర్సంటేజ్ ఈజీగా వస్తుంది ఇప్పుడు. ఇంటర్మీడియట్లో 800+ అనేది, ఎందుకంటే అందరు మ్యాక్సిమం ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లో చదువుతున్నారు కాబట్టి వస్తుంది. ఆ రేంజ్ వచ్చిన స్టూడెంట్ అబ్రాడ్లో ఇక్కడ ఏదైతే బడ్జెట్లో వస్తుందో అదే బడ్జెట్లో బ్యాచిలర్స్ కంప్లీట్ అవుతుంది. అటువంటిప్పుడు ఇక్కడే ఎందుకు చదవాలి? అండ్ ఇప్పుడు ఇంటర్మీడియట్ వరకు కూడా చదివించడం పిల్లల్ని సిటీస్లో ఎలా అయిందంటే మంచి టెక్నో స్కూల్స్లోనూ మంచి సూపర్గా చదివిస్తున్నారు. సో వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. సో ఇప్పుడు భయపడట్లే, ఎక్కడైనా నేను సర్వే అవ్వగలననే కాన్ఫిడెన్స్ వచ్చింది పిల్లలకి. సో దట్ వాళ్ళు ఆ స్ట్రాంగ్ ఎబిలిటీ వాళ్ళకి వచ్చినప్పుడు స్టూడెంట్కి పేరెంట్స్ ధైర్యం చేస్తున్నారు. సో దట్ ఇప్పుడు బ్యాచిలర్స్కి అబ్రాడ్ పంపించేస్తున్నారు. నెక్స్ట్ ట్రెండ్ మొత్తం బ్యాచిలర్స్ ఎక్కువ అంటే బ్యాచిలర్స్ని. ఎస్, బ్యాచిలర్స్కి పర్టికులర్ కంట్రీ అనేది పక్కన పెడితే డిఫరెంట్గా థింక్ చేసేవాడు యూరోప్ వెళ్తున్నాడు, లేదా ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్లో కూడా న్యూజిలాండ్ కావచ్చు, ఐర్లాండ్ కావచ్చు, లేదంటే ఇటు యూఎస్ కావచ్చు. బ్యాచిలర్స్కి అన్ని కంట్రీస్ యాక్సెప్టెడ్. ఎస్, ఓపెన్ ఫ్రమ్ యుఎస్ నుంచి ఎనీ కంట్రీస్, ఆల్ కంట్రీస్కి ఉంది. ఆల్ కంట్రీస్కి బ్యాచిలర్స్ ఉంది. బడ్జెట్ వైజ్ కంట్రీస్ని చూస్ చేసుకునే పేరెంట్స్ ఉన్నారు. అలా వెళ్ళిపోయి, ఎందుకంటే బ్యాచిలర్స్కి వెళ్ళడం వల్ల బెనిఫిట్ ఏంటంటే స్టూడెంట్ మాస్టర్స్కి వెళ్తే ఓన్లీ 2 years వాడు ఎడ్యుకేషన్. బ్యాచిలర్స్కి వెళ్ళిన స్టూడెంట్కి 3 to 4 years ఉంటుంది. ఓకే, ఆ 3 to 4 yearsలో లోకల్ కల్చర్ కానీ అన్నిటికీ అలవాటు పడతాడు. వాడు ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ 4 years అక్కడ ఉండేసరికి వేరే లెవెల్లో వెళ్తాడు. అప్పుడు ఇక్కడ నుంచి వచ్చే మాస్టర్ స్టూడెంట్ కంటే వాడు ఎఫిషియెంట్గా వర్క్ చేయగలుగుతాడు. సో దట్ ప్లేస్మెంట్స్ ఈజీ అవుతున్నాయి, తొందరగా సెటిల్ అవుతున్నారు. నిజంగానే ఇట్స్ వెరీ గుడ్ ఆపర్చునిటీ. ఎందుకంటే +2 అయిపోగానే మనం 4 years బీటెక్ కోసం లేదా డిగ్రీ కోసం కంటే నిజంగానే ఇఫ్ యూఆర్ రియలీ ఇంట్రెస్టెడ్ అబ్రాడ్కి వెళ్ళి మనం చదువుకోవడం అనే పాయింట్, ఒక 4 years ఏదో ఇండియాలో చేసే కంటే అబ్రాడ్లో కానీ చేస్తే మాత్రం ఐ థింక్ డెఫినెట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు బి వండర్ఫుల్ ఫర్ దేర్ కెరియర్. ఆ టైం పీరియడ్లోనే ప్రాపర్గా డిసిప్లిన్ ఎగ్జాక్ట్లీ చాలా అలవాట్లు చేంజ్ అవుతాయి మేజర్గా అక్కడికి వెళ్ళిన తర్వాత. అండ్ అది కరెక్ట్ టైం, ఆ ఏజ్ అనేది కరెక్ట్ ప్లాన్ చేసుకుంటే 100% సక్సెస్ రేషియో ఉంటుంది. ఈవెన్ అక్కడ బ్యాచిలర్స్ చేసిన స్టూడెంట్స్కి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ వల్ల కావచ్చు, లేదంటే మంచి మెరిట్ స్టూడెంట్తో బయటకు వస్తే మాస్టర్స్ ఫ్రీ ఎడ్యుకేషన్ దొరుకుతుంది చాలా కంట్రీస్లో. సో దట్ మాస్టర్స్ కూడా అక్కడే కంప్లీట్ చేయవచ్చు. 4 + 2 5 6 years ఉండి తర్వాత 3 years స్టే బ్యాక్, లేకపోతే 2 years స్టే బ్యాక్ వస్తే 7-8 years ఒక అబ్రాడ్ కంట్రీలో ఉన్నప్పుడు ఆ స్టూడెంట్ ఎలా అయినా సర్వే అవ్వగలుగుతాడు ఏ కంట్రీకి వెళ్ళాక. అది బెటర్ లైఫ్ ప్రాక్టికల్గా స్టూడెంట్స్కి. ఇట్స్ వెరీ న్యూ ఇన్ఫర్మేషన్ నాకు యాక్చువల్లీ. ఇప్పుడు నాకు ఇది ఈ కైండ్ ఆఫ్ థింగ్ నాకు యాక్చువల్లీ తెలియదు. అంత
ఇంకా మేము ఇంటర్మీడియట్ తర్వాత ఈ బీటెక్ కోసం ఈ కాలేజీల కోసం ఈ ఇంజనీరింగ్ కాలేజ్ కోసం ట్రై చేసి ఎంసెట్లో ర్యాంకుల కోసం లేకపోతే ఫీజుల కోసం వీటిలో ఉన్నాం కానీ బట్ ఇది మాత్రం యాక్చువల్లీ చాలామంది స్టూడెంట్స్కి తెలియదు. దిస్ ఇస్ ఎ వెరీ గుడ్ ఆఫర్ యాక్చువల్లీ. ఎస్, లాస్ట్ 1 year 2 years బ్యాక్ వరకు కొంతమంది ఎడ్యుకేటర్ ఉన్న పేరెంట్స్ మాత్రమే బ్యాచిలర్స్కి అబ్రాడ్ ప్లాన్ చేసేవాళ్ళు. దీస్ డేస్ ఏంటంటే అందరికీ తెలిసిపోయింది, ఓకే అబ్రాడ్లో ఈ ఆపర్చునిటీస్ ఉన్నాయి, కొంచెం మన పిల్లల్ని కూడా పంపించాలి, బీటెక్ అక్కడ చేపిద్దాం లేకపోతే డిగ్రీ అక్కడ చేపిద్దాం బ్యాచిలర్స్ అనేది. ఆ వేలో వెళ్తే సెటిల్ అయ్యే స్టూడెంట్స్ని చూసి వీళ్ళు ఇన్స్పైర్ అవుతున్నారు. ఇంకా కొత్త ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసంగా నేను ఎప్పుడు రెడీగా ఉంటాను. నేను ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఏది దొరికినా నేను వదలను. అది ఏ బిజినెస్ అయినా సరే ఐ విల్ డెఫినెట్లీ బ్రింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. మేము కూడా ఎంతమందికి తెలిస్తే అంత గ్రోత్, వాళ్ళు డెవలప్ అవుతే వాళ్ళ ఫ్యామిలీస్ డెవలప్ అవుతాయి. సో దట్ మేము ఇవ్వాలి ఇన్ఫర్మేషన్ యాజ్ ఏ కెరీర్ కౌన్సిలింగ్ గైడెన్స్ సెల్ లాగా మేము మాట్లాడాలి. కాబట్టి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మ్యాక్సిమం ఒకవేళ ఒక పేరెంట్తో కానీ స్టూడెంట్ కానీ మా ఆఫీస్కి వచ్చినా సరే ఫస్ట్ కౌన్సిలింగ్ పార్ట్ 1 hour పడుతుంది మా దగ్గర. ఎందుకంటే ఇన్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి స్టూడెంట్కి. ఎప్పుడైతే ఇన్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇస్తామో ట్రస్ట్ బిల్డ్ అవుద్ది, రియాలిటీ తెలుసుకోగలుగుతారు, అప్పుడు స్టెప్ తీసుకుంటారు. ఏదో పైన ఈ ఖర్చు అవుద్ది ఇది రెడీ చేసుకొని మీరు వెళ్ళిపోండి అంటే నెక్స్ట్ స్టెప్ ఏంటనేది తెలియదు. సో దట్ దానికోసమే మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి చూస్తాను. వండర్ఫుల్. అండ్ ఇంకొక ఫ్రాన్స్ ఎడ్యుకేషన్ గురించి కూడా, అంటే ఫ్రాన్స్ లైక్ ప్యారిస్లో ఉండడం, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద కాస్ట్లీయెస్ట్ సిటీ ఆర్ కాస్ట్లీయెస్ట్ కంట్రీ కదా. సో నేను విన్నది కానీ లేకపోతే మీ రీసెర్చ్లో తెలిసింది ఏంటంటే ఫ్రాన్స్కి చాలామంది స్టూడెంట్స్ నువ్వు పంపించావని నేను విన్నాను. ఇది ఎలా బ్రేక్ డౌన్ చేసేవాళ్ళే, దీన్ని ఎలా నువ్వు తీసుకొచ్చావు? అంటే మిగతా వాళ్ళందరూ వేరే కంట్రీస్ ఆలోచిస్తుంటే బట్ నువ్వు ఫ్రాన్స్ని కాన్సన్ట్రేట్ చేసావు. హౌ ఇట్ హ్యాపెండ్? జనరల్గా సార్ ఇది ఫ్రాన్స్ అనే కంట్రీ, నేను లాస్ట్ మంత్ రివెండ్ విత్ విశ్వాలో ఒక క్లూ చెప్పాను. 2016 టైంలో సేమ్ అదే టైంలో కూడా ట్రంప్ వచ్చాడు ఫస్ట్ అటెంప్ట్ ఎలక్షన్స్లో కలిసి. అప్పుడు యూఎస్ మార్కెట్ డౌన్ అయింది. ఆ టైంలో మేము ఫ్రాన్స్ స్టార్ట్ చేసాం, రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేసి దాని మీద వర్కౌట్ చేసాం. అండ్ వీసా అప్రూవల్స్ కూడా చాలా బాగున్నాయి. దాని మీద డెప్త్ రీసెర్చ్ చేయంగా మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంటే ఎక్సలెంట్ బెనిఫిట్స్ ఉన్నాయి ఫ్రెంచ్ కంట్రీలో. బిఫోర్ ఎపిసోడ్లో ఒక స్టూడెంట్ ఇంటర్వ్యూ కూడా చేసి ఉన్నాము. దాంట్లో కూడా ఆ స్టూడెంట్ డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు ఫ్రాన్స్లో ఉన్న బెనిఫిట్స్ గురించి, వాటి గురించి. అక్కడ ఉన్న బెనిఫిట్స్ ఏంటనేది తెలుసుకుంటే ఫస్ట్ థింగ్ ఎటువంటి ఎంట్రన్స్ టెస్ట్ అనేది అవసరం లేదు స్టూడెంట్కి. ఐ మీన్ లైక్ ఐఎల్స్కి కానీ వీటికి టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. మరి ఎలా సార్ వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారనే క్వశ్చన్ రైజ్ అవుతాయి స్టూడెంట్ నుంచి. జనరల్గా ఏంటంటే స్టూడెంట్కి ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ తీసుకుంటాడు ఫ్రెంచ్ యూనివర్సిటీ అఫీషియల్ ఎవరైనా సరే. ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు స్టూడెంట్ కమ్యూనికేషన్ నేను డైరెక్ట్గా చూస్తున్నాను, నాకు అటువంటి టెస్ట్లు అవసరం లేదనేది వాళ్ళ క్వశ్చన్. అంటే ఆ టెస్ట్కి మళ్ళీ 18,000 పేమెంట్ చేసి దాని మీద ట్రైనింగ్ తీసుకొని ఇంత అవసరం లేదు. స్టూడెంట్ కమ్యూనికేషన్ బాగుందంటే డైరెక్ట్ నాకు ఇంటర్వ్యూలోనే తెలిసిపోతుంది కదా, నాకు నీళ్ళు లేదు ఆ టెస్ట్. సో నేనే డైరెక్ట్గా ఇంటరాక్ట్ అయ్యి తెలుసుకుంటున్నాను స్టూడెంట్ కమ్యూనికేషన్ అనేది. సో దట్ ఆ టెస్ట్ అవసరం లేదని ఆ టెస్ట్ తీసేశారు. డైరెక్ట్గా ఇంటర్వ్యూ త్రూనే సెలెక్ట్ చేసుకుంటున్నారు స్టూడెంట్. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయంటే అకామిడేషన్ సబ్సిడీ 30% అకామిడేషన్లో మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 60,000 మనకి అకామిడేషన్కి అవుతుంది అనుకుంటే దాంట్లో 30% అంటే ఆల్మోస్ట్ 18,000 రూపీస్ వరకు గవర్నమెంటే పే చేస్తుంది. 30%. అండ్ రెండోది వచ్చేసి గ్రాసరీస్ కావచ్చు, ఇవన్నీ ఫ్రీ ఉంటాయి ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి. ఒక డే ఉంటుంది, ఒక కార్డు ఇస్తారు వాళ్ళు, ఆ కార్డు మనం క్యారీ చేసుకొని వెళ్తే మనకు కావాల్సిన ఇంట్లోకి కావాల్సిన గ్రాసరీస్ మొత్తం మన రూమ్కి తినడానికి వెజిటేబుల్స్ కావచ్చు అన్నీ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో కొన్ని ఆర్గనైజేషన్స్ ఇస్తున్నాయి ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి. అవి తెచ్చుకోవచ్చు. చాలామంది తెలియదు ఈ విషయాలు. అండ్ అదర్ దాన్ దట్ కోర్స్ తర్వాత 2 years స్టే బ్యాక్ ఉంది. 2 yearsలో మీరు ఏదైతే ఫ్రాన్స్ అనేది ఏంటంటే ఎక్సలెంట్ కంట్రీ, లగ్జరీ కంట్రీ, అండ్ దాంతోపాటు 3rd largest కంట్రీ ఫినాన్షియల్గా. బట్ ఫీ స్ట్రక్చర్ తక్కువే ఉంది. చాలామంది అటువంటి రిచ్ కంట్రీస్లో ఫీ ఎక్స్పెన్సివ్ ఉంటుంది అనుకుంటారు. బట్ మాస్టర్స్ అనేది 9 lakhs నుంచే ఉంది. 9 lakhs నుంచి 24 lakhs 25 lakhsలో మాస్టర్స్ కంప్లీట్ అయిపోద్ది. 9 lakhsలో కూడా మాస్టర్స్ కంప్లీట్ అయిపోయే యూనివర్సిటీస్ ఉన్నాయి. అదొక బెనిఫిట్. అండ్ 9 lakhs 15 lakhs మనం పెట్టిన 2 years స్టే బ్యాక్ టైంలో ఆ రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ROI ఉందో 100% రిటర్న్ చేసుకోగలిగే సోర్స్ ఉంది అక్కడ. వీక్లీ 20 hours లీగల్ పార్ట్ టైం ఉంది ఎలిజిబిలిటీ. సో దీంతో పాటు ఇంకా మేజర్ బెనిఫిట్స్ ఏంటంటే ఫ్రాన్స్లో కొన్ని యూనివర్సిటీస్ కొన్ని బెనిఫిట్స్ ఇస్తున్నాయి స్టూడెంట్స్కి. లైక్ అప్రెంటిస్షిప్ కావచ్చు,
అది ఆ వర్డ్ చాలామందికి తెలియని కూడా తెలియదు. అప్రెంటిస్షిప్ అని, లేదా గ్యాప్ ఇయర్ అని, లేదా డ్యూయల్ డిగ్రీ అని, ఇలా 3 టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ కొన్ని యూనివర్సిటీస్ ఇస్తున్నాయి. అవేంటంటే జనరల్గా అప్రెంటిస్షిప్ అంటే ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత స్టూడెంట్కి సెకండ్ ఇయర్ స్టార్ట్ అయ్యే టైంలో ఇంటర్వ్యూ బేస్ చేసుకొని అలా తీసుకుంటారు ఆ స్టూడెంట్ అప్రెంటిస్షిప్కి. అప్రెంటిస్షిప్ వచ్చిందనుకోండి, స్టూడెంట్ సెలెక్ట్ అయ్యింది అనుకోండి, సెకండ్ ఇయర్ మొత్తం మంత్లీ 3 వీక్స్ జాబ్ ఉంటుంది, 1 వీక్ కాలేజ్ ఉంటుంది. సెకండ్ ఇయర్ ఫీజు మొత్తం కంపెనీ పే చేస్తుంది స్టూడెంట్కి, అండ్ మంత్లీ 1 lakh శాలరీ ఇస్తుంది. అంటే ఎడ్యుకేషన్ రన్నింగ్ టైంలోనే ఎర్నింగ్స్. ఈ ఆపర్చునిటీ ఒక ఫ్రాన్స్లోనే ఇది చాలా చాలా అంటే చాలా స్టూడెంట్ బెనిఫిట్కి ఇది అంత ఫెసిలిటీ. అంటే సెకండ్ ఇయర్ మనం అప్రెంటిస్షిప్ కనుక కొట్టగలిగితే సెకండ్ ఇయర్ ఫీజు కంపెనీ కడుతుంది, మంత్లీ 1 lakh శాలరీ, అంటే ఫస్ట్ ఇయర్ ఫీజు కూడా రికవరీ అయిపోయినట్లే. లేదు అప్రెంటిస్షిప్లో మనం సెలెక్ట్ అవ్వలేదు, అందరు సెలెక్ట్ అవ్వాలని రూల్ లేదు, లేదా మనకు ఫైనాన్షియల్గా బర్డన్ ఉంది అనుకున్నప్పుడు గ్యాప్ ఇయర్ అని ఉంటుంది. అంటే 1 year గ్యాప్ తీసుకొని ఫుల్ టైం జాబ్ చేసుకొని నెక్స్ట్ మనం ఎడ్యుకేషన్ కంటిన్యూ చేయొచ్చు. ఆ 1 yearలో మనకు కావాల్సిన ఫండింగ్ మనం జనరేట్ చేసుకోగలుగుతాం పార్ట్ టైం చేసుకొని అయినా సరే. లేదంటే డ్యూయల్ డిగ్రీ, ఫస్ట్ ఇయర్ ఫ్రాన్స్లో చేసి సెకండ్ ఇయర్లో యూఎస్ కావాలంటే యూఎస్, ఆస్ట్రేలియా కావాలంటే ఆస్ట్రేలియా, ఎక్కడైనా సెకండ్ ఇయర్ చదవచ్చు. యూనివర్సిటీ నుంచే మూవ్ ఆన్ అవుతుంది. ఇటువంటి నెంబర్ ఆఫ్ బెనిఫిట్స్ ఉన్నాయి ఫ్రాన్స్లో. అండ్ అన్నిటికంటే యూరోపియన్ కంట్రీస్ ఎందుకు అనుకుంటామంటే, మనం యూరోపియన్ యూనియన్లో ఏ కంట్రీకి వీసా వచ్చినా 29 కంట్రీస్కి ఎలిజిబిలిటీ ఆ వీసా. అంటే ఎక్కడైనా 29 కంట్రీస్లో ఎక్కడైనా ట్రావెల్ చేసి ఎక్కడైనా జాబ్ సర్చ్ చేసుకోవడానికి కూడా ఆప్షన్ దొరుకుతుంది. ఇది ఒక మేజర్ బెనిఫిట్ యూరోపియన్ యూనియన్కి సంబంధించి. అందుకని ఫ్రాన్స్ రీసెంట్గా ఏవైతే ఆస్ట్రియాకి కానీ, జర్మనీకి కానీ, లేదంటే ఇటలీకి కానీ టాప్ మెరిట్ స్టూడెంట్స్ అందరికి అడ్మిషన్స్ రాని వాళ్ళు ఉంటారో వాళ్ళు కూడా ఫ్రాన్స్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా వెరిఫై చేసుకున్న తర్వాత ఫ్రాన్స్కి షిఫ్ట్ అవుతున్నారు. ఫ్రాన్స్లో కూడా పెద్ద బడ్జెట్ కాదు కదా, రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఉంది కదా, మనకు వస్తుంది కదా, రికవరీ చేయగలుగుతున్నాం కదా. అండ్ నాట్ ఓన్లీ దట్, టాప్ గ్రేడ్ స్కూల్స్ ఉన్నాయి అక్కడ. అంటే యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో అవి వరల్డ్లోనే జనరల్గా ట్రిపుల్ క్రౌన్ అక్రెడిటేషన్ అంటాం మనం. ఆ అక్రెడిటేషన్ ఉన్న స్కూల్స్ టాప్ స్కూల్స్ మనకి వరల్డ్లోనే 1% ఆఫ్ ది స్కూల్స్కి మాత్రమే మనకు ట్రిపుల్ అక్రెడిటేషన్ ఉంది. అటువంటి స్కూల్స్ ఎక్కువ ఫ్రాన్స్లో ఉన్నాయి మనకి. ట్రిపుల్ క్రౌన్ అక్రెడిటేషన్ అంటే మనకి ఇండియాలో మనకి యూనివర్సిటీస్కి ఇక్కడ బీటెక్ కాలేజీలకు పెట్టి న్యాక్ ఎలానో, న్యాక్ అంటే మనకు కొన్ని ఫెసిలిటీస్ అన్ని కంపల్సరీ ఉంటేనే ఆ న్యాక్ గ్రేడ్ ఇస్తారు, అది టాప్ గ్రేడ్ యూనివర్సిటీ అని సర్టిఫికేషన్. సో దట్ అలాంటివి 3 అక్రెడిటేషన్స్. అటువంటి అక్రెడిటేషన్స్ అంటే ఇంత క్యాంపస్ ఇంత ఉండాలి, ఇంత గ్రౌండ్ ఉండాలి, ఇంత స్పోర్ట్స్ సంబంధించిన ఇంత ప్లేస్ ఉండాలి, లైబ్రరీస్ ఉండాలి, ఇలాంటి అన్ని క్వాలిటీస్ అన్నీ ఉంటేనే ఆ అక్రెడిటేషన్స్ వస్తాయి. అప్పుడు అటువంటి యూనివర్సిటీలో మనం చదివి బయటకు వచ్చిన స్టూడెంట్కి ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఈవెన్ దాని మీద కింద మెన్షన్ కూడా చేస్తున్నారు ట్రిపుల్ క్రౌన్ అక్రెడిటేషన్ స్కూల్ అని చెప్పేసి. సో అటువంటి స్కూల్స్ ఎక్కువ ఉన్నాయి ఫ్రాన్స్లో. సో దట్ స్టూడెంట్స్ ప్రిఫర్ చేస్తున్నారు. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి వాళ్ళ డాటర్ కూడా ఇన్సీడ్ అనే యూనివర్సిటీలో చేసింది ఫ్రాన్స్లో మాస్టర్స్. అలా చాలా మంది. ఇట్స్ గ్రేట్ ఆపర్చునిటీ యూఎస్లో, ఓన్లీ ఫర్ యూఎస్ఏ అని అనుకోకుండా కాదు అనుకుని చాలా మంది ఒకవేళ అంటే కంట్రీ కాదు అనుకుంటే ఇలాంటి ఆపర్చునిటీస్ ఫ్రాన్స్ లాంటి కంట్రీస్ డెఫినెట్గా వెళ్ళొచ్చు. అంటే ఈ భారీ ఎక్స్పెన్సివ్ ఉన్న కంట్రీస్ నేను చూస్ చేసుకోలేను అనుకున్నప్పుడు ఇటువంటి కంట్రీస్ సూపర్ ఆపర్చునిటీస్తో ముందుకు వస్తున్నాయి. అండ్ దాంతోపాటు ఫ్రెంచ్ గవర్నమెంట్కి ఇండియన్ గవర్నమెంట్కి ఒక స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అనేది ఒక అగ్రిమెంట్ ఉంది. సో ఈవెన్ బిజినెసెస్ కావచ్చు, చాలా కంపెనీస్ ఇండియాలో పెట్టడానికి కావచ్చు, మన ఇండియాతో చాలా ఎక్సలెంట్ ఫ్రెండ్లీ బాండింగ్ ఉంది. అంటే ఫ్రెంచ్ కంట్రీ ప్రెసిడెంట్ ఎవరైతే ఇమ్మాన్యుయల్ మ్యాక్రాన్ ఉన్నారో, మోడీ గారితో వాళ్ళతో చాలా ఫ్రెండ్లీ రిలేషన్ ఉంది. సో దట్ ఆ రిలేషన్ బాండింగ్ వల్ల కూడా ఇండియన్ స్టూడెంట్స్కి ఫెసిలిటీస్ ఎక్కువ దొరుకుతాయి. సేఫ్టీ ఎక్సలెంట్, అసలు దాంట్లో డౌట్ ఏం లేదు. అంటే ఎటువంటి మర్డర్ అటెంప్ట్స్ కానీ గన్ కల్చర్ కానీ అనేది అసలు అక్కడ లేదు. నేను డిస్కస్ చేసినప్పుడు కూడా చెప్పాను ప్రీవియస్ కూడా, లైట్ కొన్ని ఏరియాస్లో మాత్రం మనం మరీ అజాగ్రత్తగా ఉంటే థ్రెఫ్టింగ్ అనేది మాత్రం జరుగుతుంది, రియలిస్టిక్గా మాట్లాడుకుంటే. అంతకుమించి వేరేది అనేది లేదు అక్కడ. సో వండర్ఫుల్. సో ఎస్పెషలీ జర్మన్ అండ్ ఫ్రాన్స్, ఆస్ట్రియా ఈజ్ బెస్ట్ నౌ. రైట్ నౌ సూపర్ లైఫ్ ఉంది. చాలా మంది అంటే మన స్టూడెంట్స్ చాలా మందికి యాక్చువల్లీ షో నుంచి నాకు చెప్పాలని అంటే ఇప్పుడు ఎందుకు అంటే ఈ పర్టికులర్ దాంట్లో కొన్ని ఇన్నోవేటివ్ థాట్స్ కానీ కొన్ని గ్రేట్ అంటే కొన్ని గొప్ప విషయాలు చెప్పి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పాస్ అవ్వాలనేది నా కోరిక. సో దట్స్ రీజన్ పర్టికులర్గా ఎందుకు అంటే అఫ్కోర్స్ ఇది నాకు
ఇన్ఫర్మేషన్ నేను తెలుసుకున్నాను. మీ షో నేమ్లోనే ఉంది అది, గ్రేట్ఫుల్ థాట్స్. సో దట్స్ ద రీజన్ యాక్చువల్లీ నాట్ ఓన్లీ వన్ పర్టికులర్ యుఎస్ఎన్ అనే ఒక ఆ లూప్లో లేకుండా మనం దీన్ని కూడా మనం ఫ్రాన్స్ కానీ జర్మనీ కానీ లేకపోతే యూరోపియన్ కంట్రీస్లో ఈ ఈ ఈ కైండ్ ఆఫ్ స్టడీస్కి చాలా స్కేల్ ఉంది. పీపుల్ కానీ ధైర్యంగా అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వీళ్ళు చదువుకోవచ్చు అనేది చాలా మందికి తెలియదు. సో అదొక గ్రేట్. స్టూడెంట్ మైండ్లో ఒకటే థింక్ చేయాలి సార్, ఎప్పుడైనా సరే ఫ్లోటింగ్ ఎక్కువ ఉన్న కంట్రీ ఆపర్చునిటీస్ ఆటోమేటిక్గా తగ్గిపోతాయి. ఒక కంట్రీకి టూ మచ్ వెళ్తున్నారు, లాస్ట్ ఒక 2 years 3 yearsలో ల్యాక్స్ ఆఫ్ పీపుల్ వెళ్ళారన్నప్పుడు నువ్వు వెళ్ళే టైంకి వాళ్ళకే జాబ్స్ కష్టంగా ఉంటాయి. సో ఉన్న పరిధిని మించి స్టూడెంట్స్ ఫ్లో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా జాబ్స్ వస్తారు. అటువంటి టైంలో స్టూడెంట్ థింక్ చేయాలి డిఫరెంట్గా, ఎక్కడ ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఫ్లో తక్కువ ఉంది, ఇనిషియల్ కష్టంగా ఉండొచ్చు బట్ లైఫ్ బాగుంటుంది. వెంకట్, ఇంకొక ఇన్ఫర్మేషన్ నాకు కావాల్సింది ఏంటంటే ఒక 3-4 కామెంట్స్ ఉన్నాయి. ఆస్ట్రేలియా ప్రాసెసింగ్ అంటే ఎడ్యుకేషన్ ప్రాసెస్ కొంచెం నాకు ఎక్స్ప్లెయిన్ చేయవా? ఎస్, ఆస్ట్రేలియా సార్ రియల్లీ ఇట్స్ వెరీ గుడ్ కంట్రీ. ఓకే. కాకపోతే ఏంటంటే ఆస్ట్రేలియా చూస్ చేసుకోవాలనుకున్న స్టూడెంట్ ఎవరైనా సరే వాళ్ళ పేరెంట్స్తో డిస్కస్ చేసిన ఎప్పుడైనా సరే వాళ్ళకి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ లైక్ వీసాకి సంబంధించిన కొన్ని రూల్స్ ఏంటంటే కంపల్సరీ ఫైనాన్షియల్గా చాలా స్ట్రాంగ్ అయి ఉండాలి. స్ట్రాంగ్ మీన్స్ వాళ్ళ యూనివర్సిటీ ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే ఆస్ట్రేలియాకి ఆల్మోస్ట్ 40 lakhs చేంజ్ ఉంది, 38 to 40 lakhs మినిమం. అది ఆ ఫీ స్ట్రక్చర్ని రీచ్ అవ్వాలి అంటే కంపల్సరీ స్టూడెంట్కి ఓన్ ఫండ్స్ అనేది మ్యాండేటరీ. లైక్ ఎడ్యుకేషన్ లోన్ వస్తే వెరీ హ్యాపీ, ఎడ్యుకేషన్ లోన్ వచ్చిన తర్వాత అయినా సరే స్టూడెంట్ పేరెంట్స్కి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ మ్యాండేటరీ. అంటే దట్ మీన్స్ స్టూడెంట్ పేరెంట్స్ ఎడ్యుకేటర్స్ ఏదైనా జాబ్ ప్రొఫైల్ ఉన్న వాళ్ళైతే వెరీ ఈజీ. అదర్ దెన్ దట్ ఏమవుతుందంటే పేరెంట్స్ అగ్రికల్చర్ ఇన్కమ్ సర్టిఫికేట్ అడుగుతున్నారు. ఇఫ్ ఇన్ కేస్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ లేని వాళ్ళకి, అందరి పేరెంట్స్ జాబ్ హోల్డర్స్ అయి ఉండరు కాబట్టి, సో అగ్రికల్చర్ ఇన్కమ్ సర్టిఫికేట్ అడిగినప్పుడు అది మినిమం అగ్రికల్చర్ ఇన్కమ్ సర్టిఫికేట్ 13-14 lakhs నీడ్ అవుతుంది. 13-14 lakhs నీడ్ అయినప్పుడు స్టూడెంట్ పేరెంట్స్ ఆ ఇన్కమ్ సర్టిఫికేట్ ఎంఆర్ఓ ఆఫీసుల నుంచి తీసుకుంటే లోకల్గా గవర్నమెంట్ నుంచి వచ్చే బెనిఫిట్స్ ఏవైతే అవన్నీ రావు వాళ్ళకి. సో దట్ అక్కడ కొంచెం ప్రాబ్లం అవుతుంది. కానీ అదర్ దెన్ దట్ స్టూడెంట్ 40 lakhs ఫీజు అయినా సరే ఎలిజిబుల్ ఉండి ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉండి వెళ్ళగలిగితే ఆపర్చునిటీ చాలా బాగున్నాయి అక్కడ. ప్లేస్మెంట్స్ ఎక్సలెంట్గా ఉన్నాయి, జాబ్ సోర్సెస్ ఎక్కువ ఉన్నాయి, రిక్వైర్మెంట్ చాలా ఉంది అక్కడ. వాళ్ళు ఒకప్పుడు బిఫోర్ కరోనా నామినల్ డాక్యుమెంట్స్తో వీసా అప్రూవల్ చాలా ఈజీగా ఉండేది ఆస్ట్రేలియా, నెంబర్ ఆఫ్ పీపుల్ వెళ్ళారు. కాకపోతే ఆఫ్టర్ కరోనా ఏం చేశారంటే ఈ ఫ్లో తగ్గించడం కోసం క్వాలిటీ స్టూడెంట్స్ అండ్ ఫినాన్షియల్గా వెల్ బీయింగ్ స్టూడెంట్స్ని ప్రిఫర్ చేస్తున్నారు. సో దట్ ఈ ఫినాన్షియల్ డాక్యుమెంటేషన్ ప్లానింగ్ లేకుండా ఆస్ట్రేలియా కోసం కనుక అప్రోచ్ అవుతే మాత్రం టైం వేస్ట్. ఎందుకంటే చాలామందికి ఈ విషయం తెలియక ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నారు. స్టార్ట్ చేసి స్ట్రగుల్ అయిన తర్వాత ఒక 4 నెలలు 5 నెలలు 6 నెలలు టైం వేస్ట్ అయిన తర్వాత అప్పుడు రియలైజ్ అయ్యి మళ్ళీ ఇంకో కంట్రీస్ వస్తున్నారు. ఈ 6 months అనేది వేరే కంట్రీకి కనుక యూటిలైజ్ చేసుకుంటే వాడు వెళ్ళి ఒక సెమిస్టర్ అయిపోద్ది. ఆ టైం వేస్టేజ్ అనేది ఉండకుండా ఉంటుంది. ఆస్ట్రేలియా లిటరల్లీ సూపర్ కంట్రీ, బట్ ముందే ఆ ఫైనాన్షియల్ ప్లానింగ్ అంతా ముందే ప్లాన్డ్ ఉంటేనే స్టెప్ తీసుకోవడం బెటర్ ఆప్షన్. గ్రేట్. అదే నేను స్టూడెంట్స్కి ఇచ్చేది. వండర్ఫుల్. ఆ ప్లాన్ ఉంటే బెటర్ ఆప్షన్. టైం వేస్ట్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. సో టైం వేస్ట్ అవుతుంది. మనం ఎలిజిబుల్ కాదా అనేది ముందే డిసైడ్ చేస్తే దెన్ ఆటోమేటికల్లీ వీ కెన్ కాన్సన్ట్రేట్. ఇది కాదు అనుకుంటే డిఫరెంట్ వేలో థింక్ చేసుకోవచ్చు, వేరే కంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. ఆస్ట్రేలియానే ప్లానింగ్ అనుకున్నప్పుడు ఒక 1 year ముందు నుంచి దాని ఫైనాన్షియల్ ప్లానింగ్ అంతా చేసుకొని పక్కాగా క్లియర్ కట్గా అన్ని డాక్యుమెంటేషన్ ప్రిపరేషన్ ఉన్నప్పుడు ప్లాన్ చేసుకుంటే బెటర్. హౌ అబౌట్ న్యూజిలాండ్? అండ్ ఇట్స్ వన్ సూపర్. అగ్రికల్చర్కి చాలా బాగుంది కంట్రీ అది. అగ్రికల్చర్ బాగుంది అండ్ సివిల్కి చాలా బాగుంది. ఈ 2 ప్రోగ్రామ్స్ సంబంధించి సూపర్ ప్లేస్మెంట్స్ ఉన్నాయి. చాలా సేఫ్ కంట్రీ. అప్ టు 5 years వరకు వీసా ఉంది. దాంట్లో కూడా వెళ్ళే స్టూడెంట్ ఎవరైతే ప్లానింగ్ ఉంటారో ఓన్ ఫండ్స్ నీడ్ దానికి కూడా. జర్మనీ కూడా బ్లాక్డ్ అకౌంటే ఉంటుంది. బట్ వెళ్ళిన తర్వాత మాత్రం ఆపర్చునిటీస్ బాగున్నాయి, లైఫ్ బాగుంది. ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్లో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఉండి ఫైనాన్షియల్గా మంచిగా ఉంటే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సూపర్ కంట్రీస్. ప్రిఫర్ చేయొచ్చు, హ్యాపీగా ప్రిఫర్ చేయొచ్చు. లేదు యూరోపియన్ యూనియన్కి వెళ్తే నాకు కమ్యూనికేషన్ లాంగ్వేజ్ ఇష్యూస్ వస్తాయని భయపడే వాళ్ళకి దీస్ ఆర్ ద వెరీ గుడ్ కంట్రీస్. వీటితో పాటు ఐర్లాండ్ ఆల్సో. ఐర్లాండ్ సేమ్ ఫార్మెట్ ఉంటుంది, వాటికి కూడా డాక్యుమెంటేషన్ ఫినాన్షియల్స్ ప్రాపర్గా ఉండి అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ కంట్రీస్. యూనివర్సిటీస్ కూడా టూ మచ్ బడ్జెట్ ఏం కాదు ఇవి 2. న్యూజిలాండ్ అండ్ ఐర్లాండ్ మంచి లైఫ్ ఉంటుంది. ఇంకొక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ నా రీసెర్చ్లో నేను చూసింది,
ఇప్పుడు బీఎస్సీ అగ్రికల్చర్ ఉంటుంది. ఎస్. ఇప్పుడు నాట్ ఓన్లీ బీటెక్ స్టూడెంట్స్, గ్రాడ్యుయేట్స్ డిఫరెంట్ ఫీల్డ్ నుంచి మెడికల్లో అవ్వచ్చు, లేకపోతే అగ్రికల్చర్లో అవ్వచ్చు, బయోటెక్నాలజీ అవ్వచ్చు, వీళ్ళకి ఎలా ఉన్నాయి ఆపర్చునిటీస్? ప్రతి ఫీల్డ్లో ఒక్కొక్క కంట్రీ ఒక్కొక్క ఫీల్డ్కి స్పెషలైజేషన్ ఉంది. లైక్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకు జర్మనీ తీసుకున్నాం అనుకోండి, ఆటోమొబైల్కి వన్ ఆఫ్ ద టాప్, కార్స్ కానివ్వండి, మోటార్ బేస్డ్ సంబంధించినవన్నీ నెంబర్ 1 కంట్రీ. అలానే అగ్రికల్చర్కి ఆస్ట్రేలియా బాగుంది, న్యూజిలాండ్ బాగుంది. అలాగే ఐటీకి తీసుకున్నట్లయితే ఐర్లాండ్ కావచ్చు, యూఎస్ కావచ్చు, ఇటు ఫ్రాన్స్ కావచ్చు, కొన్ని కంట్రీస్ ఇలా. అండ్ ఫ్రాన్స్ మళ్ళీ లగ్జరీకి మేనేజ్మెంట్ కోర్సెస్ కూడా సూపర్ కంట్రీస్. అట్లా ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క స్పెషలైజేషన్ మీద మంచి లైఫ్ ఉన్నాయి. అలానే మిగతా వాటికి ప్రోగ్రామ్స్ ఉండదని కాదు, వీటికి ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంటుంది. అండ్ రెండోది వచ్చేసి అగ్రికల్చర్, బీఎస్సీ అగ్రికల్చర్ చేసిన వాళ్ళకి ఎక్సలెంట్ కోర్సెస్ ఉన్నాయి, డిఫరెంట్ కోర్సెస్. లైక్ నేచర్ మీద బోల్డ్ అని ఉన్నాయి, క్లైమేట్ మీద బోల్డ్ అని ఉన్నాయి, లైక్ వాటర్ మేనేజ్మెంట్ మీద ఉంది, ఫుడ్ టెక్నాలజీ మీద ఉంది, ఈ గ్రీన్ కల్చర్ మీద ఉంది. వీటన్నిటి మీద అంటే చాలామంది ప్రోగ్రామ్స్ నేమ్స్ తెలియదు అంతే. అటువంటి ప్రోగ్రామ్స్, డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఎక్సలెంట్గా ఉన్నాయి. అట్లా మన ఆస్ట్రియా కూడా కంప్లీట్గా ఒక యూనివర్సిటీ అయితే కంప్లీట్ అగ్రికల్చర్ వాళ్ళకే ఉంది. సో దట్ ఆపర్చునిటీస్ ప్రతి కంట్రీ. అంటే రెండోది వచ్చేసి మేజర్గా స్టూడెంట్ థింక్ చేయాల్సింది ఏంటంటే, వెళ్ళిన తర్వాత ఇమీడియట్గా ఈ పార్ట్ టైమ్స్ వీటి మీద కాకుండా ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేయగలిగితే ఆఫ్టర్ కోర్స్ కంప్లీషన్ ప్రొఫెషనల్ లైఫ్ ఉంటుంది. అది హార్డ్ వర్క్ చేయాల్సిందే, ఎక్కడికి వెళ్ళినా హార్డ్ వర్క్ లేనిది లైఫ్ అంత ఈజీగా అయితే సక్సెస్ అవ్వడం కష్టం. సూపర్. వాట్ ఈస్ ద రేషియో? అంటే ఒక జనరిక్గా ఇప్పుడు యూఎస్కి వెళ్ళే రేషియో స్టూడెంట్స్ ఎంత, రెస్ట్ ఆఫ్ అదర్ కంట్రీస్కి వెళ్ళే ఒక చెప్పగలం? ఒకప్పుడు యూఎస్కి 95% ఉంటే రిమైనింగ్ 5% రిమైనింగ్ కంట్రీస్ ఉంటాయి. ప్రెజెంట్ 5% కూడా యూఎస్ లేదు, రిమైనింగ్ కంట్రీస్ పిక్ అయినాయి ప్రెజెంట్. స్లాట్సే ఇవ్వట్లేదు, వీసా స్లాట్స్. సో దట్ అది ప్రాబ్లం. 5% యూఎస్ మార్కెట్ ఉంది రైట్ నౌ. మ్యాక్సిమం యూఎస్కి వెళ్ళే స్టూడెంట్స్ మొత్తం, ఐ మీన్ ఫ్యూచర్లో అది యూఎస్ఏ టార్గెట్ అనుకున్నవాడు ఇక్కడ జాబ్ ఏదో ఒకటి చేసుకుంటున్నాడు, కానీ వెళ్ళట్లేదు. లేదు నేను డిఫరెంట్ కంట్రీస్ చూస్ చేసుకోవాలనుకున్న వాళ్ళు డిఫరెంట్ కంట్రీస్కి డిస్ట్రిబ్యూట్ అయిపోతున్నారు మొత్తం. మ్యాక్సిమం సార్ మన తెలుగు స్టేట్స్ అనేది యూఎస్కే మార్కెట్. అటువంటిది అక్కడ ట్రంప్ వచ్చిన తర్వాత మ్యాక్సిమం మారింది. ఐ మీన్ అంటే ఏమో తను ఫిల్టర్ చేయొచ్చు, తన థాట్స్ రాంగ్ అని మనం చెప్పడానికి లేదు. ట్రంప్వి ఆయన ఫిల్టర్ చేస్తుండొచ్చు, ఇంకా క్వాలిటీ స్టూడెంట్స్ని చూడాలి, కొంచెం సిస్టమ్ మార్చాలి అనేది. కొన్ని ఇప్పుడు కొత్త రూల్స్ చాలా వస్తున్నాయి యూఎస్కి. ఇంటిగ్రేటివ్ ఫీజు అని కొత్తది ఇంకో $250 యాడ్ చేస్తున్నాడు స్టూడెంట్స్కి వీసా ఫీజుతో పాటు. ఇలా కొన్ని రూల్స్ మారుస్తున్నాయి. అండ్ స్టే బ్యాక్ ఆప్షన్ కూడా ఇదివరకు కోర్స్ తర్వాత 3 years ఉంది పోస్ట్ స్టడీ వరకు, ఇప్పుడు 2 yearsకి తగ్గించడానికి ప్లాన్ చేస్తున్నాం. ఇలా కొత్త రూల్స్ పెడుతున్నాయి, దానివల్ల కూడా స్టూడెంట్ ఫ్లో తగ్గింది. బట్ డెఫినెట్లీ ఐ థింక్ నౌ ఎవ్రీ స్టూడెంట్ ఈజ్ స్మార్ట్లీ ఆలోచించి వాళ్ళు డెసిషన్స్ తీసుకుంటున్నారు. బట్ ఇది చాలా బెస్ట్ ఇన్ఫర్మేషన్. నాకు ఈ పాడ్కాస్ట్లో ఎస్పెషల్లీ నీతో మాట్లాడినప్పుడు నేను ఈరోజు కొత్తగా నేర్చుకుంది ఏంటంటే, మనం టైం వేస్ట్ చేసుకోకుండా ముందే డిసైడ్ అయ్యి ప్రిపేర్ అయితే ఆ టైంని కూడా వీ కెన్ యూటిలైజ్ ప్రాపర్లీ ఫర్ విచ్ కంట్రీ. ఎగ్జాక్ట్. ఆ ఇంటేక్ మిస్ కాకుండా కరెక్ట్గా మనం అది యూఎస్ఆ, లేకపోతే జర్మనీ, లేకపోతే యూరోపియన్ కంట్రీసా, లేకపోతే ఆస్ట్రేలియా, వీటిని ప్రాపర్గా డిసైడ్ అయ్యి స్టూడెంట్ ప్లానింగ్ పర్ఫెక్ట్ చేసుకోండి ఇన్ టైంలో. గైస్, మీకు అలాంటి ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలనుకుంటే డెఫినెట్లీ రీచ్ వెంకట్. అండ్ నో డౌట్ దిల్ హెల్ప్ యూ ఫ్రమ్ ద బ్యాచిలర్స్. మీరు +2 అయిపోయిన తర్వాత నుంచే పేరెంట్స్ డెఫినెట్లీ ఆస్క్ వెంకట్. బ్యాచిలర్స్లోనే మీరు ఏదైనా కంట్రీకి వెళ్ళాలి, మా అబ్బాయిని అక్కడ చదివించాలని మీకు ధైర్యం ఉంది అనుకుంటే ఆస్క్ హిమ్, అండ్ డెఫినెట్లీ హిల్ గైడ్ యూ. అండ్ ఏ కంట్రీ బెటర్ మనకు మీ ఫర్ కంపారిజన్స్ ఫర్ ఫ్యూచర్ స్టడీస్కి ఏది కంట్రీ బెటర్ ఉంది, ఇది తను డెఫినెట్లీ ఇవ్వగలడు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. Came to my show and wonderful information.